చనిపోయిన రావణాసురుడు మళ్ళీ బతికి వస్తాడు అని చెబితే మీరు నమ్ముతారా? పురాణాల ప్రకారం రాముడు రావణుడిని ఓడించిన తర్వాత అతని సోదరుడు విభీషణుడికి మీమ సంస్కారాలు నిర్వహించే పని అప్పగించబడింది. అయితే సింహాసనాన్ని అధిష్ఠించే తొందరపాటులో విభీషణుడు రావణుని శరీరాన్ని యుద్ధభూమిలోనే పట్టించుకోకుండా వదిలివేశాడు. పురాణాల ప్రకారం రావణుడికి ఆప్తమిత్రుడైన నాగరాజు అతని శవాన్ని తనతో పాటు పాతాళలోకానికి తీసుకెళ్తాడు. రావణుడు మరణం శాశ్వతం కాదని, అతను మళ్లీ పుడతాడు అనే నమ్మకం అతనికి. బతికించడానికి నాగరాజు ప్రజలు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ అన్ని ప్రయత్నములు విఫలమయ్యాయి. ఎప్పటికైనా రావణ మళ్లీ బతుకుతాడని వారు రావణుని శరీరాన్ని వివిధ రసాయనాలను ఉపయోగించి భూమిపై భద్రపరిచారు. అయితే అంతకంటే ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, అంతర్జాతీయ రామాయణ పరిశోధన కేంద్రం వాళ్ళు శ్రీలంకలో రగ్లా అనే దట్టమైన అరణ్యాలలో ఒక గృహంలో ఒక మమ్మీ శవం కనుగొన్నారు. వాళ్ళందరూ ఈ మమ్మీ రావణుడిదే అని భావిస్తున్నారు. రావణుని శవాన్ని కాపాడడానికి ఎన్నో నాగుపాములు ఉన్నాయి. ఈ పురాతన మమ్మీ 18 అడుగుల పొడవైన శవపేటికలో ఉంది. ఆ శవపేటికను తెరవకుండా నాగబంధన చేసి ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత పొరపాటున రావణుడు నిద్రలేచి మేల్కొంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఊహించండి ఒక్కసారి.